ఓన్లీ 15-20 మినిట్స్ ఉంది. ఓకే, బట్ ఎన్టీఆర్ గారిది వన్ మ్యాన్ షో. లిటిల్ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా చూడాలని డెఫినెట్ గా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్న. చాలా బాగుంది అన్న, మొత్తం అంతా స్టోరీ అంతా బాగుంది. కొంచెం కాపీ అనిపించింది అంతేగాని బాహుబలి మిగతాది అంతా బాగానే ఉంది. ఆ 2 సీన్లు ఒకటి తీసేస్తుంటే వేరే ట్విస్ట్. ఇది లాస్ట్ లో దేవరాన్ని ఎందుకు చంపిండో అది ఒక ట్విస్ట్. అది కాకుండా వేరే ట్విస్ట్ పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. మూవీ సాంగ్స్ క్రేజీ ఉన్నాయి. ఒక్కొక్క బీజిఎం కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫైట్ చాలా రియలిస్టిక్ గా ఉంది. సూపర్ అనిపించింది అన్న. కెమిస్ట్రీ అంతా లేదన్న. తను చాలా కొన్ని సీన్స్ లోనే వచ్చింది, చాలా ఎక్కువగా చూపించలేదు. దాన్ని వచ్చిన సీన్స్ లో ఫుల్ గా కవర్ చేశాడు కానీ కెమిస్ట్రీ ఏమంత లేదన్న. బీజిఎం సూపర్ ఉంది. ప్రతి ఒక్క ఫైట్ గానీ మ్యూజిక్ గానీ సూపర్ ఉంది. అందరం ఫుల్ డాన్స్. అతను సూపర్ యాక్టింగ్ అన్న, క్రేజీ యాక్టింగ్. అసలు బాడీ అంతా మొత్తం బౌన్సర్లతో మస్తు అనిపించింది. అతని యాక్టింగ్ కూడా బాగుంది. ఎక్కువ డైలాగ్ లేకపోయినా అతను బాడీ లాంగ్వేజ్ మొత్తం మూవీ మొత్తం అతనే ఇట్లా కవర్ చేసినట్టుందండి. ఆ రికార్డ్ బ్రేక్ చేసినట్టే అన్న, తప్పకుండా. అవుట్ ఆఫ్ 5 అన్న. బాగుంది సినిమా బాగుంది. ఎట్లా అంటే బానే ఉంది సినిమా. ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్. దానికి ఒకటైతే చెప్పు 100కి 200% అయితే ఎన్టీఆర్ గారు తన ఇచ్చిన పాత్రకి 200% అయితే న్యాయం చేశారు. అంతా ఓకే, అంతా బాగానే చేస్తారు. యాక్టింగ్ అంతా బాగానే ఉంటది. కానీ ఏంటంటే సినిమా స్లోగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓవరాల్ సూపర్ ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే 5కి 5 ఇవ్వచ్చు. అది సెకండ్ హాఫ్ అయితే కొంచెం డల్ ఉంటది. పాన్ ఇండియా రేంజ్ లో అయితే ఉండదండి. చెప్తాను, నార్మల్ గా ఉండదు. 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు సినిమాకి. కానీ అంత హైప్ లో అయితే లేదన్న. ఎందుకంటే నేను హైప్ పెట్టిన నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నే. కానీ ఏంటంటే బాగా డల్ ఉంది కొంచెం. అదే చెప్తున్నా కదా, హిందీ వాళ్ళు చూస్తారంటే అది ఒక డిఫరెంట్ ఏరియా అనేది. ఒక నార్త్ అయితే కొంచెం చెప్తున్నా కదా, ఆ మాస్ పరంగా అయితే 100%కి ఎలివేషన్ కూడా సూపర్ ఉంటది. ఏమంటారు కొరటాల శివ టేకింగ్ కూడా ఓకే బాగుంటది. కానీ ఏంటంటే RRR కి అంత హైప్ లేదు. ట్విస్ట్ అంటే బాహుబలి టైప్ అంటే యాక్చువల్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లాస్ట్ వరకు యాక్చువల్ గా పెద్ద ఎన్టీఆర్ చనిపోతాడు. కానీ అది రివీల్ చేయరు అనమాట. అదొకటే ట్విస్ట్. తను చంపేది కూడా ట్విస్ట్ అయితే చూపిస్తాడు, రివీల్ చేస్తాడు. బట్ ఓకే, సినిమా చాలా బాగుంది అన్న. తగ్గేది లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలెత్తుకునేసి మామూలుగా లేదు సినిమా మాత్రం. ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేసి. సెకండ్ హాఫ్ కూడా మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ ఏంటంటే కథ కోసం లాస్ట్ లో కొంచెం ఆపాడు. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం ఇంటర్వెల్ సీన్ కి వచ్చేప్పటికి నార్మల్ గా లేదు. ప్రతిదీ వాళ్ళు లుంగి కట్టే సీన్ ఒకటి ఉంటది, వేరే లెవెల్ ఉంటుంది. స్టార్టింగ్ షార్క్ సీన్ కానీ అన్ని సూపర్ ఉంది సినిమా. హీరోయిన్ రోల్ ఎంత ఏం లేదు, నార్మల్ గా ఉంది. సాంగ్ లో ఒకటి ఉంది. సెకండ్ హాఫ్ కి ఆల్రెడీ కొంచెం లైట్ గా హింట్ ఇచ్చారు సినిమాకి. నాకు తెలిసి సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటది అనుకుంటా. ఇది బాగుంటది అనుకుంటున్నారు, అది బాగుంటది. ఇది ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా పైకి లేపాడు. సెకండ్ పార్ట్ కూడా ఉంది, కథ అయితే ఉంది, చాలా ఉంది. బాగా నచ్చి సాంగ్స్ హైలైట్, ఫైట్స్ సీన్స్, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏనా దావుదీ సాంగ్ కనపడలేదన్న ఇక్కడ. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. కొరటాల డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సూపర్ గా తీసాడు. ఎలివేషన్ గానీ ప్రతిదీ సీన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా కొంచెం కథ పెట్టినట్టు కొంచెం స్లో చేశాడు అన్న. కానీ అర్థమైంది సెకండ్ హాఫ్ కూడా కొంచెం బాగుంది. డాన్స్లు ఫైట్లు ఎలా ఉన్నాయి? డాన్స్ ఫైట్లు డైలాగులు కొరటాల రైటింగ్స్ మెయిన్ అనిరుద్ మ్యూజిక్ భయ్యా చాలా బాగుంది. లేదు లేదు మన ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు, వాళ్ళకి మన యాక్షన్ డ్రామాలు నచ్చట్లేదు ఈ మధ్యన. అన్ని ఫ్లాప్ అంటున్నారు. దీన్ని కూడా అలాగే మిక్స్డ్ రివ్యూస్ ఇస్తున్నారు. దాని పట్ల అదంతా ఓవర్సీస్ అంటే ఫుల్ గ్రాఫిక్స్ అన్న, రియాలిటీ తీస్తే అర్థమవుతుంది. చాలా బాగున్నాయి అన్న. వాటర్ సీన్స్, షార్క్ సీన్ అంతా చాలా బాగుంది. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. లేదు అందరూ చెబుతా ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. నేనేం చెప్పలేను వాళ్ళకి. చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారండి. సినిమా వచ్చి చూస్తే అర్థం అవుతుంది.
బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాము. ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు. దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు. అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు. అదైతే చెప్తా. చాలా పెద్ద సినిమా అన్న, కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది రాజమౌళి గారి మిత్ ని బ్రేక్ చేశాడు. అయితే రాజమౌళి గారి మిత్ ని, రాజమౌళి గారి కర్స్ ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ అలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అలా అనిపించింది మూవీ. మరి విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్ కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ విఎఫ్ఎక్స్. చాలా మంది డాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డాన్స్ అనేది ఎన్టీఆర్ గారు 10 నిమిషాలే ఉందని చాలా మంది ఫీల్ అవుతుంది. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా. అంతే, 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు, కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే. అదొక్కటి నాకు సినిమాలో నచ్చలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ కనిపించలేదు. పార్ట్ 2 లో కూడా తన రోల్ ఏముండదు అన్న నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ క్లియర్. 6 years తర్వాత వచ్చిన స్టాండ్ అలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయం ని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది. సినిమా మాత్రం అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్ లో చూసామో బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి. ఇవి మాత్రం